లూకాసు వార్త 2వ అధ్యాయము 25. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు సిమియోను యొక్క ఆరాధన ధ్యానం చేద్దాం. ఎవరు ఆరాధన? మీకు గత 2 వారాలు మరియ యొక్క ఆరాధన గుర్తు చేశాను. యేసుక్రీస్తును శారీరకంగా కనేటువంటి తల్లి అయినటువంటి మరియ ఏ విధంగా ఆరాధన చేసిందన్నది గత 2 వారాలు మనం ధ్యానం చేసాం. ఈ లూకాసు వార్తలో ఇంచుమించు 5 పైగా ఆరాధనలు ఉన్నాయి. అందులో ఈ రోజున మరొక ఆరాధన సిమియోను. ఎవరండి? సిమియోను. ఈ మాటకు అర్థం ఏంటంటే వినటం. సిమియోను అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? వినటం. సిమియోను అనే మాటకు అర్థం ఏంటి? వినటం. సో ఈ పూట ఇక్కడున్న మీరు కూడా దేవుని వాక్యాన్ని వినండి. ఇతని గురించి అక్కడ రాయబడిన మాట, ఈయన యెరూషలేమునందు ఒక మనుషుడు. ఈయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? యెరూషలేము. మీరు ఏ ఊర్లో ఉంటున్నారని మనల్ని అడిగితే మన ఊరి పేరు ఎలా చెప్తామో, ఈ సిమియోను కూడా ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. మనకు తెలుసు యెరూషలేము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతము. ఈనాటికి కూడా ఇది యూదులకి, క్రైస్తవులకి, ఈవెన్ ముస్లింలకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కేంద్రంగా ఈ రోజున యెరూషలేము ఉన్నది. సో ఇటువంటి యెరూషలేములో ఈ సిమియోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతను గురించి అక్కడ కొద్దిగా ఇంట్రడక్షన్, పరిచయం రాయబడి ఉన్నది. అతను ఎటువంటి వాడు అన్నది. ఎటువంటి వాడు అంటే అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. అతను ఎవరంటే అండి? నీతిమంతుడు అంట, రెండోది భక్తిపరుడు. మన గురించి కూడా అప్పుడప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటారు. మీరు పలానా ఊరు అంటున్నారు కదా, ఆ ఊరిలో పలానా ఆమె తెలుసా మీకు? ఆమె ఎటువంటిది అని అడిగితే మనం కూడా చెప్తాం కదా, ఆమె అండి సో అండ్ సో, ఆమెకున్నటువంటి గుణాన్ని బట్టి. అలాగే ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ సిమియోను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిపించాడంటే, అతను నీతిమంతుడును భక్తిపరుడును. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే, బైబిల్ కోణంలో దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడమే నీతిమంతుడు. బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడమే నీతిమంతుడు. ఇంకా భక్తి అంటారా, అది దేవుని పట్ల ఆరాధన మరియు ప్రార్థన కలిగిన ఒక లోతైనటువంటి జీవితం. భక్తి అంటే ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడి పట్ల ఏముండాలి? లోతైన ఆరాధన, లోతైనటువంటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి జీవితం. ఒక రకంగా చెప్పాలంటే ఇతను నీతిమంతుడును భక్తిపరుడును. ఈ మాటలను బట్టి సిమియోను మోషే యొక్క ధర్మశాస్త్రానికి కట్టుబడి మత ఆచారాలు ఉన్నట్టుగా పాటించేటటువంటి వ్యక్తి. ఇది ఆయన గురించి పరిచయం. అయితే ఇతను అక్కడ రాయబడిన మాట, ఇతడు ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే మీకు ఇక్కడ విషయం జ్ఞాపకం చేయాలి. యూదులు మెస్సీయా వస్తాడు, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమల నుండి మనకి ఏమిస్తాడు? విడుదల ఇస్తాడు. ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తాడు. చెదిరిపోయినటువంటి యూదులు అనబడుతున్న వారు అందరూ కూడా ఒక చోటకు వచ్చి నెమ్మది పొందుతారు. మనకి న్యాయం జరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎవరో కూడా మనం బాధ పెట్టరు. మనం ఎలా బ్రతుకుతామంటే ఈ భూమి మీద చాలా గౌరవప్రదంగా ఎటువంటి శ్రమలు లేని జీవితాన్ని జీవిస్తామని. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మెస్సీయా వస్తే ఇది మన జీవితాల్లో నెరవేరుతాయని యూదులు ఎప్పటికీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. నిజానికి మెస్సీ అనబడుతున్న యేసుక్రీస్తు వచ్చాడు, ఈ భూమి మీద జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మరలా 2వ మారు రాబోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు పుట్టే సమయానికి మెస్సీయా వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న యూదులలో ఈ సిమియోను కూడా ఒకడు. ఏంటంట? ఇశ్రాయేలు యొక్క ఆదరణ. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే ఏంటి? వాళ్ళకి నెమ్మది కొరకు. ఇశ్రాయేలు పరిస్థితి బాగోలేదు, మెస్సీ వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఎదురు చూచిన వారిలో ఈ సిమియోను కూడా ఒకడు. నాకు తెలిసి పుట్టినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసిన వాడు సిమియోను అయితే, చనిపోయినప్పుడు అటువంటి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసిన వాళ్ళు నాకు ఎవరు కనబడుతున్నారంటే అరిమత అయినటువంటి యేసేపు కనబడుతున్నాడు. ఒకసారి మీరు ఇదే
సువార్త చూడండి ఎన్నో 23 అధ్యాయము, లూకా సువార్త 23 అధ్యాయము 50వ వచనం. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్న వాడు. ఇతను కూడా దేవుని రాజ్యానికి, ఇతని గురించి కూడా అక్కడ ఇంట్రడక్షన్ రాయబడ్డది, సజ్జనుడును నీతిమంతుడు. నాకు తెలిసి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే వాళ్ళందరూ కూడా భక్తి పరులండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లోనైనా ఇప్పుడైనా, ఆ రోజుల్లో మెస్సియా వస్తారని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు భక్తి పరులు. ఈనాడు కూడా దేవుడు రెండో మారు వస్తాడని ఆశతో ఎదురు చూసే వాళ్ళు కూడా ఎవరంటే భక్తి పరులు. వాళ్ళ జీవితాల్లో నీతి ఉంటుంది, వాళ్ళ జీవితంలో భక్తి ఉంటుందండి. అటువంటి నీతి, భయం, భక్తి కలిగిన వారే దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని ఆదరణ పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ సిమియోను గురించి మాట్లాడుకుంటే, ఇతను నీతిమంతుడును భక్తిపరుడును ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉన్నది? అతని మీద ఉన్నది. సో మరి పరిశుద్ధాత్మ అతని మీద ఉండడము అంటే ఇది ఒక దైవికమైనటువంటి అనుగ్రహం చేత నింపబడిన వాడే. ఆ దినములలో పరిశుద్ధాత్మ ఆయా వ్యక్తులపైకి వచ్చి దేవుని యొక్క నిర్దిష్టమైన పనుల కోసం దేవుడు ఆయా వ్యక్తులను వాడుకున్నాడు. పెంతెకొస్తు పండగ దినమందు పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చిన సందర్భానికి ముందే పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు అనబడుతున్న దేవుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండగ దినమందు వచ్చినప్పుడే లేడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడున్నాడు? ప్రారంభం నుండి ఉన్నాడు. కాకపోతే ఆయా వ్యక్తుల మీద ఆయా సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు తన పనిని కొనసాగించాడు. ఈ సందర్భంలో కూడా సిమియోను యొక్క జీవితంలోకి లేదా అతని మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక ప్రవచనాత్మకంగా ఏమి పలుకుతున్నాడు అన్నది, యేసుక్రీస్తు గురించి ఏమి ఆరాధిస్తున్నాడు అన్నది, యేసుక్రీస్తు గురించి అన్నది ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ వచనంలో సిమియోను జీవితంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మరి ఇవి మనకి కూడా అవసరం. సిమియోనుకే కాదు, ఎవరికి అవసరం? మనకి కూడా అవసరం. ఆయన ఎవరి యొక్క ఆదరణ కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ఎదురు చూశాడు? ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు. అంటే వాళ్ళు ఏం ఆశించారంటే, మాకు రక్షణ అవసరం అని ఆశించారు. మెస్సియా వస్తే మాకేమిస్తాడు? విడుదల ఇస్తాడు, రక్షణ ఇస్తాడు అని ఆశించాడు. కాబట్టి దేవుని యొక్క రక్షణ, ఆయన వాగ్దానాల కొరకు ఆశతో సిమియోను ఎదురు చూశాడు. మనం కూడా అలా ఎదురు చూడాలి. రెండోది, నిజమైన భక్తులు దేవుని సమయాన్ని విశ్వాసంతో ఎదుర్కొంటారండి. మీకు విషయం తెలుసా? ఈ సిమియోను అనేటువంటి వ్యక్తి వృద్ధుడు. అతను బ్రతినంత కాలం ఏం ఆశించాడు తెలుసా? మెస్సియా వస్తాడు, నాకేమిస్తాడు? ఆదరణ ఇస్తాడని విశ్వాసంతో ఎదురు చూశాడండి. అయ్యో, ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఈ మెస్సియా వస్తాడో పోతాడో అని అలా అనుకోలేదంట. అతను ఉన్నంత వరకు విశ్వాసంతో దేవుని ఎదుర్కోవడానికి ఆశతో ఎదురు చూశాడు. నిజమైన భక్తులు అలాగా ఎదురు చూస్తూ ఉంటారు. మూడోది, పరిశుద్ధాత్ముడు పాత్ర. క్రీస్తు జననం నుండి క్రియాశీలకంగా ఉంటూ పెంతెకొస్తు పండుగ రోజున మరింత విధంగా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర అనేది కుమ్మరించబడ్డం మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? దేవునికి అనుగుణంగా మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం మన ఇష్టానుసారంగా నడుస్తాం. అందుకే గలతీ రాసిన పత్రికలో మనం చదివాము 5వ అధ్యాయంలో, కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకుంటాం? పరిశుద్ధాత్ముడు మనలో ప్రభావం చూపించగలిగితే, లేదా పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి మనం అవకాశం ఇస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆత్మానుసారంగా జీవింపజేస్తాడు. ఈరోజు చాలా మంది ప్రభువుని నమ్ముకున్న జరే ఎలా బ్రతుకుతారు తెలుసా? శరీరానుసారంగా బ్రతుకుతారు. ఒక్కోసారి అనిపిస్తుంది, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారా, వీళ్ళకంటే అన్యులే బెస్ట్ అన్నింటిగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళ తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక అన్యజనులు అనగా దేవుని ఎరగని వారి కంటే దారుణంగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే
శరీరానుసారంగా బ్రతుకుతున్నారంటే ఆత్మ వాళ్ళ హృదయంలో పనిచేయడానికి వాళ్ళు ఏం చేయలేదంటే అవకాశం ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ చేత నింపబడలేదు. కానీ పరిశుద్ధాత్మ మనలో పనిచేయడానికి అవకాశం ఇస్తే దేవుడు ఆత్మానుసారంగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి 4వ మాట ఏంటంటే ఈ యొక్క సిమియోను కలిగి ఉన్న సాక్షి జీవితం. ఆయన ఎటువంటి వాడంట? నీతిమంతుడును భక్తిపరుడు. ఇప్పుడు దేవుడు ఎటువంటి వారిని మాట్లాడడానికైనా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఎవరిని ఇష్టపడుతున్నాడు దేవుడు? నీతిమంతులను భక్తిపరులు. ఇంకో విషయం చెప్పన, పనికి మాలిన ఎవరిని కూడా దేవుడు వాడుకోడండి. పనికి మాలిన వారిని ఎవరు కూడా దేవుడు వాడుకోడు. పనికి మాలిన అంటే నా అర్థం ఏంటో తెలుసా? ఏ పని పాట లేకుండా ఉన్న వారిని దేవుడు వాడుకోడు. ఈ భూమి మీద ఉన్నందుకు కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి ఉండాలి. సోమరోల్ని దేవుడు ఎప్పుడు వాడుకోడని అర్థం. ఎవరిని వాడుకోడు దేవుడు? సోమరోల్ని. ఈ భూమి మీద బ్రతకడానికే నువ్వు పని చేయకపోతే ఇంక దేవుడు పని చేయడానికి నిన్నేం వాడుకుంటాడు? దేవుడు వాడుకోడు కదా. కాబట్టి ముందు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు పని చేయాలి. అలా పని చేసిన వారిని దేవుడు వాడుకుంటాడు. అయితే మనము భక్తిగా నీతిగా జీవించవలసిన అవసరత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 26వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 26. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆయనంట లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును చూడకుండా చనిపోడంట. అటువంటి వాగ్దానం పొందుకున్నాడంట ఆయన. సిమియోను ఎటువంటి వాగ్దానం పొందుకున్నాడంట? ఓ సిమియోను, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించి ఆయన నువ్వు కల్లారా చూస్తే తప్ప నువ్వు చనిపోవు. అంటే ఆయన పుట్టేంత వరకు నువ్వేమై ఉంటావు? జీవించి ఉంటావు, బ్రతికి ఉంటావని వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఎవరు? సిమియోను. అందుకే అక్కడ రాయబడి ఉన్నది, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు. ప్రభు అనే పదం యెహోవా అని పేరు. ప్రభు అనే పదం యెహోవా అని పేరు. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుకి ప్రభు అనే పదం కూడా గౌరవప్రదంగా వాడబడింది. నిజానికి క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి? అభిషిక్తుడని అర్థం. యేసు అనే పదానికి అర్థం రక్షకుడని అర్థం. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడని అర్థం. ఇక్కడ ఈ సిమియోనుకున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, యేసు ప్రభువును కల్లారా చూడకముందు, అంటే చూడకుండా చనిపోడు అనే ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇది దేవుడు అతనికి వ్యక్తిగతంగా ఇచ్చాడండి. ఎవరికి? సిమియోనికి మాత్రం వ్యక్తిగతంగా ఇచ్చాడు. కొన్ని వాగ్దానాలు వ్యక్తిగతమైన వాగ్దానాలు ఉంటాయి. ఉదాహరణకి అబ్రహాంకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? ఇదిగో నీ సంతానము ఎలాగుంటుంది? ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వలె ఉంటుంది అన్నాడు. ఇది ఎవరికి ఇచ్చిన వాగ్దానం? ఆ వాగ్దానం మన సంబంధం లేదు ఇంకా. అది అబ్రహాము యొక్క వ్యక్తిగత వాగ్దానం. కాబట్టి ఇక రేపు అన్న రోజున ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా వాగ్దానం నాకు ఇచ్చాడండి దేవుడు, ఇదిగో అబ్రహాములాగా ఆకాశ నక్షత్రాలతో సంతానం అంటే అంతమంది నువ్వు కంటావా? లేదా అంతమంది నీకు ఇస్తానా? కాదు. కొన్ని వాగ్దానాలు వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చాడు. అలాగే సిమియోను కూడా ఒక వ్యక్తిగతమైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, సిమియోను ఇదిగో లోకరక్షకుడని యేసుక్రీస్తును చూడకుండా నీవేమవు? చనిపోవు అన్న గొప్ప వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మరి అప్పటికైన వృద్ధుడైనప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని 100% నెరవేరుస్తాడని నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుడు కూడా వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చూడండి అక్కడ రాయబడిన మాట 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే ఇది నేరుగా పరిశుద్ధాత్మ ద్వారా తన హృదయంలోకి దేవుడు బయలుపరచబడింది. అంటే దేవుడి నుండి ఏదైనా వాగ్దానం వచ్చిందంటే అది కంపల్సరీ ఖచ్చితమైన వాగ్దానం అన్నమాట. సో ఈ యొక్క వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే 100% ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడలేదంటే అది దేవుడి నుండి వచ్చిన వాగ్దానం కాదు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఇది దేవుని వాగ్దానాలని ప్రవచనాలు పలికే వాళ్ళు ఉన్నారు. అది నెరవేరితేనే దేవుడి నుండి వచ్చిన వాగ్దానం, నెరవేరలేదంటే అది దేవుని వాగ్దానం కాదు. ఆ ప్రవచించిన వ్యక్తి అబద్ధ ప్రవక్త. అది ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాగ్దానాలు 100% కంపల్సరీ ఏమవుతాయి? నెరవేరుతాయి. రెండోది, ఒక
సాధారణ వృద్ధినికి ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం నెరవేరడంతో పాటు ప్రపంచ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు చరిత్ర ప్రారంభమైంది. ఎప్పటి నుండి? ఈ సిమియోను యేసుక్రీస్తుని చూసిన సందర్భం, కల్లారా చూసిన సందర్భం. ఈ సిమియోను ఎవరిని చూశాడు తెలుసా? ఒక బాలుడైనటువంటి యేసుక్రీస్తుని చూడలేదు, ప్రపంచ రక్షకుని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఎవరు అనుకున్నారు? ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఎంత వాస్తవమో, ఆయన ప్రపంచానికే రక్షకుడు. ఆయన తప్ప వేరే రక్షణ ఏమీ లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వేరే మార్గం ఏమీ లేదు. మరలా గుర్తు చేస్తున్నాను, మనం అందరం గమనించవలసిన విషయం, ఆయన తప్ప వేరే రక్షకుడు మనకి, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే మనకి రక్షకుడు. అటువంటి ప్రపంచ రక్షకుడిని ఎవరు చూశారంటే ఈ సిమియోను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది, ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు సిమియోను ఓర్పు కలిగి ఉన్నాడండి. ఏం కలిగి ఉన్నాడంటే? ఓర్పు. ఇదిగో లోక రక్షకుడు పుట్టే వరకు నేను చనిపోను అని చెప్పేసి ఎంత వృద్ధుడైనా సరే ఆ వాగ్దానం కొరకు ఎలా కలిగి ఉన్నాడు తెలుసా? ఓర్పు కలిగి ఉన్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కావలసిన వ్యక్తులు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు వస్తాడని తెలిసినప్పుడు మనం ఎంత అయితే ఓర్పుతో ఉంటామో, ఈ యొక్క సిమియోను కూడా లోక రక్షకుడి యొక్క జననం కొరకు ఓర్పుతో, నమ్మకంతో ఎదురు చూశాడు. అంతేకాదు, నాలుగోది, సిమియోను క్రీస్తు యొక్క మొదటి రాక కోసం ఎదురు చూసినట్లు మనం రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎలా చూడాలి? సిమియోను ఏ రాకడ కొరకు ఎదురు చూశాడు? మొదటి రాకడ అంటే ఏంటి? యేసుక్రీస్తు మొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చే రాక కొరకు ఎదురు చూశాడు. ఇప్పుడు దేవుని పిల్లలు అనబడుతున్న మనము ఏ రాక కొరకు ఎదురు చూడాలా? రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. మరి రెండో రాకడ కొరకు ఎదురు చూడాలంటే మనకి ఏముండాలి? ముందు మనము భక్తి కలిగిన వారిమై, భయం కలిగిన వారిమై, నీతిమంతులమై ఉండి రక్షింపబడి ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. మీకు విషయం తెలుసా? మరణాత అని కొంతమంది అంటారు. వందనాలని ఎలాగంటామో మరణాత అని అంటారు. మరణాత అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? ఆయన త్వరగా వచ్చుచున్నాడని అర్థం. నేను అనుకుంటాను ఆయన త్వరగా వచ్చుచున్నాడనే అర్థం తెలియకుండానే కొంతమంది సిద్ధపడలేకుండా ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది బహుశా సిద్ధపడి మరణాత అంటున్నారా లేదన్నది నాకు డౌట్. మరణాత అంటే అర్థం ఏంటి? ఆయన త్వరగా వచ్చుచున్నాడు అంటే ఆయన త్వరగా వచ్చేస్తాడు. మరి వచ్చేస్తే నీకేం గుర్తు రావాలా? నేను సిద్ధపడి ఉండాలని గుర్తు రావాలి కదా. అంటే ఇప్పుడు మరణాత అని చెప్పేవాళ్ళే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు రెండో మారు వస్తూ ఉన్నాడు, నేను సిద్ధపడి ఉండాలి. సిమియోను ఎలా సిద్ధపడి ఉన్నాడు? ఆయన నీతిమంతుడైండి, భక్తిపరుడై ఉండి దేవుని యొక్క మొదటి రాక కోసం ఆశతో, ఓర్పుతో ఎదురు చూసినట్లు మనము కూడా రెండో రాకడ కొరకు ఆశతో, ఓర్పుతో ఎదురు చూడాలి. కాకపోతే మనం కూడా భక్తి కలిగి జీవించాలి. ఐదోది, సిమియోను అందుకొరకు సిద్ధపడినట్లు మనం కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండటాన్ని సవాల్ చేస్తూ ఉంది. సిమియోను ఎలాగైతే ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డాడో మనం కూడా ఎలా సిద్ధపడాలి చెప్పండి? ఎలా సిద్ధపడాలి? ఆయన వస్తే తెలుసు కదా, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు. ఏంటి డిఫరెన్స్ ఇద్దరికీ? ఆలో కన్యకులే, ఏదో కన్యకులే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు సిద్ధపడ్డారు, సిద్ధపడ్డారు. అలాగే మనం కూడా రెండో రాకడ కొరకు సిద్ధపడి ఆశతో, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి, 27వ వచనం చదువుదాం. 27వ వచనం అంటే అక్కడ రాయబడిన మాట 26వ వచనంలోనే ఉంది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఏ వశుడై? ఆత్మవశుడై అంటే పరిశుద్ధాత్ముడును ఆయా వ్యక్తులను నడిపిస్తాడనడానికి ఇది ఉదాహరణ. మీకు విషయం చెప్పనా? ఇలా చూడండి, నా వైపు చూడండి. ఈ డోర్ నుండి మరియా, యేసేపు బాలుడైనటువంటి యేసుక్రీస్తుని ఇలా మందిరంలో తీసుకొచ్చారండి. ఎగ్జాక్ట్లీ అదే సమయానికి ఆ డోర్ నుండి ఎవరు వచ్చారో తెలుసా? సిమియోను వచ్చాడు. ఇక్కడ ఒక అడుగు ముందు యేసుప్రభు వచ్చిన, ఒక అడుగు లేటు సిమియోను వచ్చిన, వాళ్ళిద్దరూ ఎవరిని చూడలేకపోను? బాలుడైన యేసును చూడలేకపోను. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ
యేసు ప్రభు ఆ మందిరంలోకి వచ్చే సమయానికి ఎవరు వచ్చారనమాట? అక్కడ రాయబడిన మాట ఇదే, ఆత్మవశుడు అతను దేవాలయంలోనికి వచ్చాను. బహుశా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ సమయానికి, కానీ ఆత్మ నడిపించిందంట. ఎక్కడ నడిపించిందంట? దేవాలయంలో నడిపించింది. అందుకే నేను చెప్తున్నాను, మనం దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఎక్కడికి వస్తాం తెలుసా? దేవుని మందిరంలోకి, దేవుని మాటలు వినడానికి ఇష్టపడతామండి. అందుకే మన ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఇదిగో చూడండి, ఆయనకు లోబడి వారిని, ఆయనకు భయపడి వారిని ఎగ్జాక్ట్లీ ఆయన నడిపిస్తాడు అనడానికి ఈ వచనం మనకు ఒక గొప్ప ఉదాహరణ. సిమియోను దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడే ఆ సమయానికి ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వచ్చాడంటే దేవుని మందిరంలోకి వచ్చాడు. ఆ రోజు యెరూషలేము ఆలయంలో వేలాది మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు ఆ రోజున దేవాలయంలో. ఎప్పుడు? యేసు ప్రభువు సమయాన్ని తీసుకొచ్చే సమయానికి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆ వేలాది మంది ఉన్న ఎవరు రావాలి? రావాల్సిన వ్యక్తి రావాలి. ఎందుకని? సిమియోనుకి ఏమి ఇచ్చాడు వాగ్దానం దేవుడు? ఇదిగో లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తును నువ్వు చూడకుండా ఏం పొందవు? మరణం పొందవు. మరి ఆ రోజున దేవుడు దేవాలయంలోకి వచ్చాడు బాలుడుగా. మరి ఆ సమయాన్ని సిమియోను రాకపోతే దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోద్ది? తప్పైపోతుంది. అందుకే ఆయన వాగ్దానం నెరవేర్చబడే విధంగా సిమియోన్ని దేవాలయంలోకి ఆ రోజున, ఆ గంట, ఆ నిమిషంలో సిమియోను అక్కడ ఉండవలసి వచ్చును. ఎందుకంటే ఆత్మ అతన్ని అక్కడికి తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఏం జరిగిందంటే, దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆ బాలుడైన యేసుని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు, యేసు జన్మించేప్పటికి ఖచ్చితంగా 40 రోజులు అయిందంట. ఎన్ని రోజులు అయిందంట? యేసు ప్రభు జన్మించేప్పటికి ఎన్ని రోజులు అయిందంట? 40 రోజులు, అంటే నెల 10 రోజులు అయింది. వాళ్ళ యూదుల యొక్క ఆచారం ప్రకారము శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతుంది. 8వ రోజున సున్నతి జరుగుతుంది, 40 రోజున ఒక శుద్ధీకరణ ఆచారం ప్రకారం వాళ్ళు మందిరంలోకి రావాల్సి వచ్చింది. ఎవరెవరు వచ్చారంటే మరియా, యేసేపు, బాలుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చారు. అంతేకాదు మొదట కుమారుడికి ప్రభువుని అర్పించడం జరుగుతుంది. నిర్గమాకాండము 13:2-12 వచనాల ప్రకారం ఎవరు సంతానంలో మొదటగా కుమారుడు పడితే ఆ కుమారుడు తీసుకొచ్చి ఏం చేయాలి? దేవుడి మందిరంలో అర్పించాలి. అర్పించడం అంటే బలి ఇవ్వడం కాదు, దేవుని యొక్క సేవకి ఏం చేయాలా? అర్పించాలి. ఇప్పుడు యేసేపుకి మరియమ్మకి మొదటి సంతానం ఎవరన్నమాట? యేసు ప్రభు. కాబట్టి వాళ్ళు యూదుల ఆచార ప్రకారం మొదటి సంతానాన్ని దేవుని మందిరంలోకి తీసుకొచ్చారు. ఇది మరి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి 2 పావుర పిల్లలను తెచ్చారంట. మొదటి సంతానానికి బలర్పణగా ఏం తీసుకొచ్చారంట? 2 పావుర పిల్లలు. అంటే పావుర పిల్లలు తీసుకొచ్చారంటే వాళ్ళు చాలా భేదోలు అన్నమాట. ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు సమయాన్ని సెకండ్తో సహా సరిగ్గా ఉంటుంది. దేవుని యొక్క సమయం ఎలా ఉంటుంది? సెకండ్తో సహా సరిగ్గా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా పాటిస్తాడు. రెండోది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఈ వచనంలో కనపడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఈ వచనంలో కనపడుతుంది. ఏంటా ఉద్దేశం? సిమియోను ఆత్మచేత నింపబడి ఎక్కడికి వెళ్ళాడో, అనగా బాలుడైన యేసునొద్దకు వెళ్ళి అంటాడు, నేడు గనుడైన రారాజైన యేసునొద్దకు తీసుకెళ్ళడమే పరిశుద్ధాత్మ యొక్క అంతిమ లక్ష్యం. ఆ రోజు సిమియోను ఎక్కడ తీసుకెళ్ళాడు? పరిశుద్ధాత్ముడు ఎక్కడ తీసుకెళ్ళాడు? బాలుడైనటువంటి గనుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అదే పరిశుద్ధాత్మను మన జీవితంలో ఉంటే ఇప్పుడు బాలుడు కాదు, రారాజు అయిన యేసుక్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మను పని ఏంటో తెలుసా? మనల్ని సరైన సక్రమైన మార్గంలో ఆ గనుడైన యేసు యొద్దకు నడిపించబడ్డాం. ఆ రోజు సిమియోను నడిపించింది పరిశుద్ధాత్ముడే. ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేయడానికి అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు తెలుసా? లోకానుసారంగానే బ్రతుకుతావు. కాబట్టి పరిశుద్ధాత్మను పనిచేయడానికి మనకు కంపల్సరీ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మూడోది, క్రీస్తును లేదా మెస్సయ్యను గుర్తించడం మనిషి జ్ఞానం వల్ల కాదండి. ఇప్పుడు పాత నిబంధన యూదులందరూ కూడా మెస్సయ్య యొక్క ఆదరణ కొరకు ఎదురు చూశారన్నాను కదా. మెస్సయ్య వస్తే ఏం చేస్తాడు? వాళ్ళని శ్రమల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి నెమ్మదించి ప్రశాంతిస్తాడు. కానీ వచ్చిన వాడే మెస్సయ్య అని అప్పటికి బాలుడైనటువంటి యేసుక్రీస్తుని పట్టుకుని ఈ సిమియోను ఎలా గుర్తించగలిగాడు? దానికి కారణం అతని శక్తి వల్ల గుర్తిరగలేదు, అతని మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ వల్ల గుర్తిరగాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి రాజకీయంలోకి వచ్చి మంచిగా పరిపాలన చేశాడు అనుకో,
ఈయనేనండి మనల్ని విడిపించడానికి అని అంటాం. కానీ ఇంకా యేసు ప్రభు పుట్టినరోజులు అయింది కేవలం 40 రోజులు. 40 రోజులు కుర్రాన్ని పట్టుకుని ఈయన లోక రక్షకుడు, జగత్ రక్షకుడు, ఈయనే మెస్సీ అని సుమియోను ఎలా గుర్తెరిగాడంటే పరిశుద్ధాత్మ వాళ్ళు గుర్తెరిగాడు. అందుకే పోయిన వారం కూడా జ్ఞాపకం చేశాను. ఈయన 40 రోజుల తర్వాత బాలుడైనటువంటి యేసుని లోకరక్షకుడిగా అంగీకరిస్తే, మరి అయితే ఏకంగా తన గర్భంలో ఉన్న శిశువునే పట్టుకుని ఇంకా పుట్టకముందే ఆయన నా రక్షకుడు, నా ఆత్మ దేవుని యందు ఆనందించుతున్నదని చెప్పింది. అంటే అక్కడ మరి అయినా ఇక్కడ సుమియోనైనా లోకరక్షణ తెలుసుకోగలిగారంటే దానికి కారణం పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా మీకు కూడా జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేకపోతే మనం లోకరక్షకుని ఏం చేయలేము, గుర్తించలేము. కాబట్టి దేవుని ఆత్మ బయలుపరిస్తేనే. ఎందుకంటే ఆ శిశువు అయిన యేసును ఒక రాజులాగా ఆర్భాటంతో దేవాలయంలో ప్రవేశించలేదు. ఆ రోజున 40 రోజులు చిన్నపిల్లోడిని మందిరంలోకి ఎలా తీసుకొస్తారండి? ఉదాహరణకి మనమే చూద్దాం. మీకు మనవల్లో మనవరాలు పుడితే మీ పిల్లల్ని మందిరంలోకి ఎలా తీసుకొస్తారో? ఆర్భాటంతో, డబ్బులు కొడతో, లేకపోతే పెద్ద పార్టీ పెట్టి ధూమ్ధాం పెట్టి తీసుకొస్తారా? సింపుల్గా ఎలా తీసుకొస్తారు చెప్పండి? అయ్యగారు మాకు మనవడు పుట్టాడు లేదా మనవరాలు పుట్టింది, ప్రార్థన చేయండి అని ఎలా తీసుకొస్తారు? సింపుల్గా ఆ యొక్క మెత్తగా ఉన్నటువంటి ఆ దుప్పట్లో పెట్టి తీసుకొస్తారు, అంతేనా? ఏమైనా డబ్బులు కొట్టి తీసుకొస్తారా? కానీ ఆ రోజున యేసు ప్రభు కూడా అలా సింపుల్గానే దేవాలయంలోకి వచ్చాడు. కానీ సుమియోను మాత్రం ఆ రక్షకుని గుర్తిరిగాడు. దానికి కారణం పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆత్మచేత సుమియోను గుర్తించినటువంటి గొప్ప కార్యం. సుమియోను జీవితంలో ఆ రోజు అతి ప్రాముఖ్యమైన రోజు అండి. ఎందుకో తెలుసా? ఏ లోకరక్షకుడు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడో ఆ లోకరక్షకుడు రానే వచ్చాడు. నిజానికి ఆ రోజున ఆ సుమియోను జీవితం ఏమైపోయింది తెలుసా? ధన్యమైపోయింది. ఇంక చాలు, నేను చనిపోయినా పర్లేదు అంటున్నాడు తర్వాత. ఎందుకని? నేను ఎవరిని చూశానో, ఎవరిని చూడాలనుకున్నానో అతన్ని చూసేశానని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సుమియోను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈసారి ఏమన్నా తెలుసా? నేను చనిపోయినా పర్లేదు అన్నాడు. ఈసారి ఎప్పుడు ఆ ధైర్యం వస్తుంది తెలుసా? యేసుక్రీస్తుని జీవితంలో ఉంటేనే ధైర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఈ రోజున క్రైస్తవులు మరణం గురించి భయపడకూడదండి. ఎందుకు భయపడదు తెలుసా? ఒకవేళ నేను మరణిస్తే ఎవరి దగ్గర ఉంటాను? దేవుని దగ్గర ఉంటాను. కానీ ఒక వ్యక్తి మరణం గురించి భయపడతాడంటే ఇప్పుడు అతనిలో ఏమి లేదనమాట, నిరీక్షణ లేదు, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. మీరు తర్వాత వచనాల్లో చదువుతాము, సుమియోను ఏమంటాడు తెలుసా? ఇక మీదట ఈ దాసుని తీసుకుపోయినా పర్లేదు అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? నేను ఎవరినైతే చూశానో ఆ వ్యక్తిని చూడవలసిన సందర్భం వచ్చింది, చూశాను, చాలు, ఇక నేను చనిపోయినా పర్లేదు అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చూసిన వాళ్ళందరూ చచ్చిపోవాలని కాదు. ఒకవేళ ఈసారి చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే ఏ లోకరక్షకుని చూడాలనుకున్నానో ఆ లోకరక్షకుని నేను ఏం చేశాను? చూసేశాను. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా తెలుసుకోవాల్సిన తెలుసా? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా నీ జీవితంలో అంగీకరిస్తే నీకు చావు వచ్చినా నష్టం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ దేవుడి దగ్గర ఏం చేస్తాం? కళ్ళు తెరుస్తాం. ఇది దేవుడు మనకిచ్చే ఒక గొప్ప నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 28వ వచనం అంటే 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించెను. అంటే ఇక్కడ సుమియోను ఆ బాలుడైనటువంటి, ఆ చిన్న బాలుడైనటువంటి 40 రోజులు డేస్ అనమాట అప్పటికి, ఆ యొక్క బాలుడైనటువంటి యేసుక్రీస్తును పట్టుకుని ఏం చేశాడంట? దేవుణ్ణి స్తుతించాడు. మనలో మనమాట ఒక వ్యక్తిని స్తుతించాలంటే, గౌరవించాలంటే, ఆరాధించాలంటే చిన్నప్పుడు ఆరాధిస్తారా, పెద్ద అయిన తర్వాత ఆరాధిస్తారా? అంటే ఆ వ్యక్తి పెద్దోడు అవ్వాలా, అతను ఒక గొప్ప, మన భాషలో చెప్పాలంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన వాడై ఉండాలా, ఆయన గొప్పోడై ఉండాలా, మహిమ కలిగిన వాడై ఉండాలా, ఈయన మామూలు మనిషి కాదని చెప్పేసి అతని గురించి తెలుసుకుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఈయన 40 రోజులు కుర్రాన్ని పట్టుకుని ఆరాధించాడండి. ఏమని ఆరాధించాడంటే చూడండి, అక్కడ రాయబడినమాట, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఆయన ఆరాధించాడు. ఏమని ఆరాధించాడంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మొదటిసారిగా ఒక సాధారణ మనిషి, యూదుడైనటువంటి సిమియోను ఈ శిశువుని యేసును తన చేతుల్లో ఎత్తుకుని ఆయనే లోకరక్షకుడని ప్రపంచానికి గుర్తించే విధంగా స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన చేతులతో సిమియోను ఆ
ఆ బాలుడైనటువంటి యేసుక్రీస్తును పట్టుకుని ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు తెలుసా? నా చేతిలో ఉన్న ఈ వ్యక్తి ఒక శిశువు కాదు, ఈయన ప్రపంచానికి గొప్ప రక్షకుడని ఆరాధిస్తున్నాడు. ఈ స్తుతి ఆరాధన వట్టి మాటలతో కాక భక్తితోనూ ప్రేమతోనూ హృదయం ఉప్పొంగి మాట్లాడుతున్నాడు. ఇది ఒట్టి మాటలతో మాట్లాడతలేదు, భక్తితోనూ. ముందే చెప్పాను, సుమియోను భక్తిపరుడును నీతిమంతుడును. భక్తితోనూ ప్రేమతోనూ హృదయం ఒప్పొంగి మనసారా క్రీస్తును ఆరాధిస్తున్న సందర్భం ఇది. నిజం చెప్పాలంటే సుమియోను ఆ రోజున ఆ బాలుడైన యేసుక్రీస్తుని చేతులు ఎక్కడ లేని ఆనందం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పగలను యేసు ప్రభువును హృదయంలోకి ఆహ్వానించిన వారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అటువంటిది ప్రత్యక్షంగా సుమియోను ఆ బాలుడైన శిశువుని యేసుక్రీస్తుని చేతుల్లో తీసుకున్నాడంటే ఇక వర్ణించలేని ఆనందమే పొందుకొని ఉంటాడు. అందుకే అంటున్నాడు, నాదా ఈసారి నన్ను ఏం చేసుకుంటా చేసుకో. అంటే అర్థం తెలుసా? నువ్వు నన్ను చంపేసి తీసుకుపోయినా పర్లేదు అంటున్నాడు. ఎవరంటారు ఆ మాట? అటువంటి మాట, అటువంటి గొప్ప ఆరాధన చేశాడండి ఆ రోజున. అప్పుడు ఇంకా యేసుప్రభు మాట్లాడాడా? 4 రోజులు కుర్రాడు మాట్లాడతాడండి? మాట్లాడతాడా? కానీ పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడింపజేశాడు. యేసుప్రభు మాట్లాడలేదు, అప్పుడు ఇంకా అద్భుతాలు చేయలేదు, ఇంకా బోధ చేయలేదు, ఎక్కడ వెళ్ళి ప్రసంగం చేయలేదు. కానీ ఇక్కడే మొదటిసారి ఒక మనిషి శిశువును పట్టుకుని లోకరక్షకుడని దేవుని ఆరాధిస్తూ ఒప్పుకుంటున్న ఒక సన్నివేశం కనపడుతుంది. ఆయన ఎవరండి? లోకరక్షకుడని ఒప్పుకుంటున్న ఒక సన్నివేశం కనపడుతుంది ఆ శిశువును పట్టుకుని. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ రోజున యేసుక్రీస్తు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచినా సరే నిజమైన ఆరాధన జరగట్లేదు కొంతమంది జీవితాల్లో. ఆయన శిశువును పట్టుకుని ఆరాధించాడు. కానీ ఇంకా బాలుడైన యేసుప్రభు పశువుల పాకలో ఉన్నాడు అనుకుంటారా? మనం తయారు చేస్తున్నాం పశువుల పాకలో పెట్టి. ఇంకా యేసుప్రభుని సంవత్సరం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? ఇంకా బాలుడుగా ఊహించుకుని ఆయన పశువుల పాకలో పొడిగా పెడుతున్నాం. ఆయన బాలుడుగా లేడండి. ఆయన త్వరలో రాబోతున్నాడు, న్యాయం తీర్చడానికి, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నీ క్రిస్మస్ రాబోతుకి ఏం గుర్తు రావాలి తెలుసా? పశువులు తొట్టే పశువుల పాక అది గుర్తు రావడం. క్రిస్మస్ రాబోతుకి యేసుప్రభు త్వరగా రాబోతున్నాడని గుర్తు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెన్ని సంవత్సరాలు యేసుప్రభు పుట్టాడని పశువుల పాకలో పొరుండి పెడతాం? పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన త్వరలో రాబోతున్నాడు. అంటే క్రిస్మస్ చేసుకోవద్దా? నేను చేసుకోవద్దని చెప్పట్లేదు. క్రిస్మస్ రాబోతు నీకు గుర్తు రావాల్సింది స్టారో, పశువుల తొట్టో, పశువుల పాకో, లేకపోతే లైటింగ్ కాదు. ఈ క్రిస్మస్ రావాల్సింది, అయ్యో 2025 సంవత్సరం గడిచిపోయింది, 2026లో వస్తాడో, 2027లో వస్తాడో, లేకపోతే నేనే పోతానో సిద్ధపడి ఉండాలనే విషయం నీకు గుర్తు రావాలి. కానీ ఈరోజు ఇంకా చాలా మంది క్రిస్మస్ పేరు చెప్పి ఏం చేసుకుంటారో తెలుసా? ఇంకా యేసుప్రభుని ఉయ్యాల తట్లు పెట్టు ఆలు ఊపుకుపోతున్నారు. యేసుప్రభు పశుబాలుడిగా లేడండి. అయినా రాజులకు రారాజుగా మేఘావరుడే మరలా త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ శిశువును తన చేతుల్లో తీసుకోవడం ద్వారా పాతది క్రొత్త నిబంధన సమ్మేళనం జరిగింది అక్కడ. ఈ సుమియోను అనే వ్యక్తి అటు పాత నిబంధన సంబంధించిన వ్యక్తి, ఇదిగో కొత్త నిబంధన సంబంధించిన యేసుక్రీస్తుని తన చేతుల్లో తీసుకోవడం ద్వారా ఆ రోజున ఏమైందంటే పాత కొత్త నిబంధన కలయిక జరిగింది అక్కడ, బాండింగ్. సుమియోను ఏ వ్యక్తి? పాత నిబంధన చెందిన వ్యక్తిగా, యేసుక్రీస్తు కొత్త నిబంధన చెందిన వ్యక్తిగా తన చేతుల్లో తీసుకోవడం ద్వారా ఒక సమ్మేళనం జరిగింది. సో సుమియోను పాత నిబంధన యొక్క చివరి ప్రతినిధి అయితే, యేసుక్రీస్తు క్రొత్త నిబంధన యొక్క మొదటి ప్రతినిధి. ఇద్దరి మధ్య ఈ కౌగిలింత ద్వారా పాత నిబంధన ముగిసి క్రొత్త నిబంధన ప్రారంభమైంది. సుమియోను దేవుణ్ణి తన చేతిలో తీసుకోవడం ద్వారా పాత నిబంధన ముగిసి ఏం ప్రారంభమైంది? కొత్త నిబంధన సగం ప్రారంభమైంది. ఈ విషయం ఈ వచనంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సుమియోను చేతులారా తీసుకున్న సందర్భం మనకు ఒక ఆహ్వానం తెలియపరుస్తుంది. ఆ ఆహ్వానం ఏంటి తెలుసా? ఇదిగో సుమియోను చేతుల్లో తీసుకున్నాడు, ఈరోజు నువ్వు మనసులో తీసుకో దేవుణ్ణి. సుమియోను శారీరకంగా దేవుణ్ణి ఎక్కడ తీసుకున్నాడు? చేతుల్లో తీసుకున్నాడు. అంటే ఆయన హృదయంలో తీసుకోలేదని కాదు, హృదయంలో తీసుకుని ప్రత్యక్షంగా దేవుణ్ణి చేతుల్లో తీసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా మనసులోకి, జీవితంలోకి యేసు ప్రభువుని తీసుకోవాలి, కౌగిలించుకోవాలి. ఈ సందర్భం మనకి ఏం గుర్తు చేస్తుందంటే, చర్చ్ సాంప్రదాయంలో ఫిబ్రవరి 2వ తారీఖునంట ఆ క్యాండిల్ మాస్ సెలబ్రేషన్ జరుగుతుందంట. ఏంటంటే క్యాండిల్ మాస్ సెలబ్రేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అప్పటికి యేసు
యేసు ప్రభు పుట్టి 40 రోజుల తర్వాత మందిరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఈ డిసెంబర్ 25వ తారీఖు నుంచి లెక్కెట్టుకుని ఫిబ్రవరి 2వ తారీఖున మరలా మందిరాల్లో ఏం జరుగుతుంది అంటే క్యాండిల్ మాస్ సెలబ్రేషన్ జరుగుతుంది. అది మనం చేయమని కాదు, కానీ అది గుర్తు చేసుకుని 40 రోజులకి క్యాండిల్ మాస్ సెలబ్రేషన్ అని ఆ రోజు దేవుని యొక్క మందిరాల్లో ప్రార్థన కూటాలు జరుగుతాయి. అది ఎందుకంటే యేసు ప్రభు 40 రోజుల తర్వాత ఎక్కడికి వచ్చాడని? మందిరంలోకి వచ్చాడు. గమనించండి, యేసు ప్రభు మందిరంలోకి 40 రోజుల తర్వాత వచ్చాడని క్యాండిల్ మాస్ సెలబ్రేషన్ జరిగితే, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మళ్ళా 50 రోజులకి పెంతెకొస్తు పండగ దినమందు పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భంగా అది జరుగుతాం. సరే, ఏదేమైనప్పటికీ ఈ 28వ వచనంలో మరి సిమియోను ప్రభు అయిన యేసుక్రీస్తుని చేతులతో తీసుకుని ఆయన ఆరాధించడం జరిగింది. త్వరగా చూడండి 29వ వచనం. అక్కడ అంటాడు కదా, అతను ఒక మాట అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? మరి ఈ వచనం శాంతియుతంగా అతితృప్తితో సిమియోను పలుకుతున్న మాట, అయ్యా నాదా, ఇదిగో అనగా సర్వోన్నతుడా, ఓ అధిపతి, ఓ యజమాని, నా ప్రభువా అని చెప్పి ఇతను ఒక బానిసగా పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. నీ మాట చొప్పున, అనగా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఈసారి నువ్వు తీసుకుపోయినా పర్లేదు అన్నాడు. మనకు తెలుసు 2వ అధ్యాయము 26వ వచనంలో సిమియోనుకి దేవుడు ఏమిచ్చాడు వాగ్దానం? నువ్వు రక్షకుని చూసేంత వరకు నువ్వు మరణం పొందమన్నాడు. కాబట్టి నేను చూశాను కాబట్టి ఈసారి నువ్వేం చేయొచ్చు, తీసుకెళ్ళిపోయినా పర్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా తన జీవితాన్ని పూర్తిగా దేవుని సేవకుడిగా సమర్పించుకుని ఏమన్నాడు తెలుసా? అవసరమైతే ఈ క్షణంలోనే, అప్పుడు మందిరంలో చూశాడా ఆ రోజున? ఇది చూసేసాను కాబట్టి ఈ క్షణంలో నన్ను తీసుకుపోయినా పర్లేదు అన్నాడు. బహుశా సిమియోను ఆ క్షణంలో తీసుకుపోలేదు, కానీ తన తృప్తిని వెళ్ళగలుగుతున్నాడు. అంటే తన సంతోషాన్ని చెప్తున్నాడు. ఈ క్షణంలోనే నన్ను తీసుకుపోయినా పర్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దీని గ్రీకు భాషలో అపోలియా అన్నారు. అంటే ఏంటో తెలుసా? బానిసను స్వతంత్రుడిగా విడుదల చేయడం. అంటే నా సేవ పూర్తయిపోయింది, ఈసారి నన్ను తీసుకుపోయినా పర్లేదు అన్నాడు. అంటే సిమియోను ఇంతవరకు ఎవరి కొరకు వెయిట్ చేశాడు? యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా, అంటే యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూడడం కొరకు వెయిట్ చేయడం కూడా దేవుని సేవే. అర్థమైందా? యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూడడం కొరకు ఆయన ఎదురు చూడడం కూడా ఏంటి? దేవుని యొక్క సేవే. కాబట్టి ఈ వచనం, ఈ వాక్యం మనకి ఏమి నేర్పుతుందంటే, ఇదిగో అంటున్నాడు కదా, ఎందుకంటే ఎవరో కూడా నన్ను చనిపోనిమ్ము అని ఇంతవరకు ఏ వ్యక్తి అడగలేదు. సిమియోను అడిగాడు ఫస్ట్ టైం. నన్ను తీసుకెళ్ళిపోని ఎవరో కూడా అడగలేదు. ఎందుకంటే ఆయన జీవితం లక్ష్యం నెరవేర్చిపోయింది. ఇంక చాలు, నేను ప్రభుని లోకరక్షకుని చూసేశాను, మెస్సీని కల్లారా చూసేశాను అన్నాడు. రెండోది, క్రైస్తవ విశ్వాసంలో మరణం శాపం కాదండి. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, ఒకటి జన్మదినం కంటే మరణ దినమే మేలని ఎంచిన విశ్వాసం ఏదైనా ఉన్నదంటే అది క్రైస్తవ విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున లోకంలో చాలా మందికి మరణం అంటే భయము. మరణం తర్వాత ఆ వ్యక్తి ఏమైపోతాడో, ఎలాగైపోతాడో, మరలా ఎలా పుడతాడో ఒక భయము. కానీ క్రైస్తవ విశ్వాసంలో గొప్పతనం ఏంటో తెలుసా? మరణించిన తర్వాత అంతకంటే గొప్ప దినంగా ఏది ఎంచబడలేదు. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో మరణం అనేది శాపం కాదు, అది ఒక గొప్ప విడుదల. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద నిజంగా ఒక క్రైస్తవుడుగా ఒకవేళ నిందలు, అవమానాలు, లేకపోతే ఇబ్బందులు ఏమైనా శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటే, ఒకవేళ ప్రభువునందు చనిపోతే నువ్వు పరలోకంలో లేదా ఆయన యొక్క ఏం పొందుతావు తెలుసా? నెమ్మది పొందుతావు. దానికి ఎగ్జాంపుల్గా లాజరు భూమి మీద ఉండగా ఏమనిపించాడు? శ్రమలు, ఇబ్బందులు, తినడానికి ఇబ్బందులు, కురుపులతో లేకపోతే వ్యాధులతో బాధపడ్డాడు. కానీ చనిపోయిన తర్వాత అబ్రహాము రమ్మున అనుకుని ఏం పొందుతున్నాడంట? నెమ్మది. అంటే మరణం అనేది క్రైస్తవ విశ్వాసంలో శాపము కాదు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క సొంత ఇంటికి వెళ్తున్నట్టు మనం. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా సిమియోను ఈ విధంగా పలకడానికి కారణం, ఇంక నా జీవితం పూర్తయింది కాబట్టి నేను ప్రభు దగ్గరికి వెళ్ళడమే ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. త్వరగా తర్వాత మాటలు కూడా చదివేసి ముగించుకుందాం. చూడండి తర్వాత ఏమంటున్నాడు? మహిమగాను దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు తెలుసా? నా కన్నులు నీ రక్షణను చూసాయి. ఇక్కడ నా కన్నులు అనే మాటకు అర్థం ఏంటంటే నా
సొంత కళ్ళుతో నిన్ను చూశాను అంటున్నాడు. ఇది కేవలము తన మనసులో ఊహ కాదండి, నిజంగా కల్లారా యేసుక్రీస్తుని చూసిన వ్యక్తిగత ఆ సాక్ష్యాన్ని ఇక్కడ సిమియోను జ్ఞాపకం చేస్తున్నాడు. దీని గ్రీకు భాషలో నిరీక్షణ అనబడుతున్న దాన్ని ఏమన్నారంటే సొటేరి అని అన్నారు. అంటే ఏంటి తెలుసా? ఆ రక్షణ, ఇది యేసుక్రీస్తు నువ్వు సిద్ధపరిచినటువంటి రక్షణ, అనగా యేసుక్రీస్తును మానవ రూపంలో చూశాను అని సిమియోను వాపోతా ఉన్నాడు అనమాట. ఓ రకంగా చెప్పాలంటే ఈ వచనం చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకో తెలుసా? పాత నిబంధన భక్తులు ఆ రోజున వందల సంవత్సరాలు మెస్సీ కొరకు ఎదురు చూశారు. కానీ సిమియోను ఒక్కడే ప్రత్యక్షంగా కల్లారా ఆ రోజున యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి అవకాశం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున యేసుక్రీస్తు మన అందరికీ అవకాశం ఇస్తున్నాడు, ఆయన ప్రత్యక్షంగా చూసే అవకాశం. కాకపోతే మనం ఏం చేయాలి తెలుసా? ఆయనలో సొంత రక్షకునిగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఈ రక్షణ మానవ రూపంలో వచ్చిన క్రీస్తులో ఉందండి. ఏ నామంలోనూ లేదు, కేవలం యేసుక్రీస్తులో మాత్రమే ఈ రక్షణ ఉంది. ఆ లోక రక్షకుడిని మనం గుర్తు చేసుకునే ఈ జన్మదినాలు మనం ఏం చేసుకున్నాం? జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు పుట్టినరోజు అంటే నువ్వు ఏం జ్ఞాపకం రావు తెలుసా? నేను పాపినైనా నా కొరకు మరణించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి నాకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు అనే విషయం నీకు గుర్తు రావాలి. కానీ ఈ రోజున యేసు ప్రభు ఎందుకు వచ్చాడనే విషయం ఈ రోజున క్రైస్తవులు మర్చిపోతున్నారండి. ఏం మర్చిపోతున్నారు తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే విషయం మర్చిపోయి అంగీకరించవలేదన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి సిమియోను ఆ రోజు కన్నులతో చూసి హృదయమందు విశ్వసించి, ఆ రోజు సిమియోను ఏం చేశాడు? కన్నులతో చూసి హృదయమందు విశ్వసించాడు. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తును ప్రత్యక్షంగా కన్నులతో చూడకపోయినా ఇదిగో హృదయమందు మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:9 ప్రకారము, యోహాను సువార్త 20:29 ప్రకారం మనం విశ్వసించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఒక మాట చూడండి, అక్కడ ఏమంటాడంటే, ఇంకా నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. అక్కడ సమస్త జనుల ఎదుట దేవుడు ఏం చేశాడంట? సిద్ధపరిచాడంటే రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. సిమియోనుకి ఒక్కడికే కాదండి రక్షణ, సమస్త జనులకి దేవుడు ఏం చేశాడు? ఈ రక్షణను సిద్ధపరిచాడు. అంటే అర్థం ఏంటంటే సమస్త జనులు అంటే అన్ని జనాంగాలకి, మన భాషలో చెప్పాలంటే ఈ భూ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరి ప్రజలకి కూడా దేవుడు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. అందరూ కూడా ప్రణాళికబద్ధంగా ఆయన యొద్దకు రావాలి. ఇదేదో ఒక రహస్యం కాదండి. యేసు ప్రభు రక్షణ పొందుకోవడం ఇది ఒక సీక్రెట్ ఏం కాదు, పబ్లిక్ విషయం. ఆయన నేర్పొచ్చి నువ్వు పాపి అని ఒప్పుకుంటే నీకు రక్షణ అనుగ్రహింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు జననం ఒక చిన్నపాటి స్థలంలో జరిగిన ఆయన అనుగ్రహించే రక్షణ మాత్రం గొప్పది. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఒక చిన్నపాటి విలువ లేని స్థలంలో పుట్టాడు. కానీ ఆయన అనుగ్రహించే రక్షణ మాత్రం చాలా గొప్పది. ఆయన జీవితం గొప్పది, ఆయన మరణం గొప్పది, ఆయన పునరుత్థానము గొప్పది. ఇవన్నీ జరగకపోతే ఈ రోజున మనకు రక్షణ వచ్చేది కాదు. మనలో మనమాట యేసు ప్రభు పుట్టాడు కానీ మరణించలేదు, మనకి ఏం రాదు? రక్షణ రాదు. యేసు ప్రభు పుట్టాడు, మరణించాడు, కానీ తిరిగి లేవలేదు, అప్పుడు కూడా ఏం రాదు? రక్షణ రాదు. యేసు ప్రభు పుట్టాలి, మరణించాలి, తిరిగి లేవాలి, అప్పుడే మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కొత్తగా ఉందా? కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏదో పుట్టి ఏదో మనం సంబరాలు చేసుకోవాలని రాలేదు. ఆయనకు ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పుట్టడి, మరణించి తిరిగి లేవాలనే ఉద్దేశంతో వచ్చాడు. మరి ఈ రోజున ఆ ప్రభువు నమ్ముకున్న నీకు కూడా ఒక ఉద్దేశం ఉండాలి, ఒక గోలు ఉండాలి. సిమియోనుకు ఒక గోలు ఉంది. ఏంటి ఆ గోలు? ఇదిగో లోకరక్షకుని కల్లారా నేను చూడాలి, అప్పుడు చనిపోవాలని. మరి ఈరోజు నీకేముంది? ఒక ఉద్దేశం ఏముంది అంటున్నానండి. మళ్ళీ వచ్చే సంవత్సరం క్రిస్మస్ జరుగుతుందండి, అప్పుడు కూడా నేను క్రిస్మస్ పాట పాడుకుంటాను. ఇదేనా నీ ఉద్దేశం? యేసు ప్రభు కలిగి ఉన్న ఉద్దేశము ఆయన నెరవేర్చాడు. సిమియోను కలిగి ఉన్న ఉద్దేశము ఆయన నెరవేర్చాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన ఉద్దేశం కూడా ఏమో తెలుసా? ఆ లోకరక్షకుని నా హృదయంలో స్వీకరించి నేను రెండో రాకడ కొరకు ఎదురు చూడాలనే ఉద్దేశం నీలో నాలో కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ
రక్షణ యూదులకు మాత్రమే కాదు, సమస్త జనులకి, అనగా యూదులకి, అన్యజనులకి. యెషయా 45 ప్రకారము, 52:10 ప్రకారము ఈ యొక్క ప్రవచనం నెరవేరింది. అంతేకాదు నువ్వు సిద్ధపరిచిన రక్షణ అంటున్నాడు. అంటే రక్షణ ప్రణాళిక మనిషి ఆలోచన కాదు, దేవుడే ప్రణాళికబద్ధంగా మన కొరకు సిద్ధపరిచిన గొప్ప ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నువ్వు ఏదో రమ్మంటే భూమి మీదకి వచ్చాడు అనుకున్నావా? ఆయనే సిద్ధపరిచిన ప్రణాళిక ప్రకారం యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట ఇక్కడ చూడండి, నాకు ఒకసారి చదువుతున్నాను. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అంటున్నాడు. ఈ రక్షణ అన్యజనులకి దీపం అంట. అంటే అన్యజనులు అంటే ఎవరు? యూదులు కాని వారికి దేవుడు ఎలా మారిపోయాడంట? ఒక దీపంగా మారాడంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ, అన్యజనులకు నువ్వేంటంటే దీపం అని చెప్తున్నాడు. ఇది కూడా యెషయా గ్రంథం 42:6 49:6 యొక్క నెరవేర్పు అండి. దేవుడు ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి కాదు. ప్రతి ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. ఇశ్రాయేలుకు మహిమ, ఇశ్రాయేలుకి మహిమ. ఇది కూడా యెషయా గ్రంథం 46:13. అలాగే మెస్సియా వారి మధ్యన జన్మించాడు, ఆయన ద్వారానే ఇజ్రాయేలు దేశానికి, ప్రపంచానికి కూడా రక్షణ దొరికింది. ఇది ఆదికాండం 12:3 ఆదికాండం అంటే ఏంటి? ఏం చెప్తుంది? ఆదిలోనే దేవుడు మానవుల పట్ల కలిగిన ఒక రక్షణ ప్రణాళిక భూమి మీద నెరవేరిన సందర్భం. హ్యాపీ క్రిస్మస్. చూడండి, ఈ వాక్యంలో 2 ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. చూడండి, ఈ రోజున ఈ వాక్యం లేకపోతే ఎప్పటికీ మనం అన్యులుగానే మిగిలిపోదాం. కానీ ఆయన కృపలో మనం దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. ఏ కుటుంబంలో చేర్చబడ్డాం? దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. ఎలా చేర్చబడ్డాం అంటే ఆయన రక్షకుడుగా అంగీకరించడం వల్ల. యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలుకు మహిమ కలిగింది. ఈ రోజున అదే మహిమ నువ్వు ప్రభువును నమ్మి ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను బట్టి కూడా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న శిశువు ఒకేసారి 2 అద్భుతాలు చేశాడండి. ఆ సుమియను చేతులతో పట్టుకున్నప్పుడు ఆ బాలుడని యేసు 2 అద్భుతాలు చేశాడు. ఒకటి అన్యజనులకు వెలుగు, రెండోది ఇశ్రాయేలుకి శాశ్వత మహిమ. ఎందుకు తెలుసా? లోకరక్షకుడు ఏ జాతి నుండి వచ్చాడు రా? ఏ వంశం నుండి వచ్చాడు రా? ఏ వంశం నుంచి వచ్చాడు? యోధా వంశం నుంచి వచ్చాడు. అంటే ఎవరికి మహిమ? ఇశ్రాయేలుకి మహిమ. మరి రెండోది ఏంటి? ఇదిగో ఆ మహిమకి తేవడమే కాదు, అన్యజనులైన మనకి ఏం తెచ్చాడంట? వెలుగు తెచ్చాడంట. అంటే ఒకేసారి ఆ బాలుడైన యేసు 2 అద్భుతమైన కార్యాలు చేశాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, సింపుల్గా చెప్పాలంటే. ఒక ఊరిలో తన కొడుకు కలెక్టర్ అయ్యి వచ్చాడు. అందరూ ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తుంటే ఎవరు కొడుకురా అన్నారు? వాళ్ళన్నాడు కొడుకు అన్నారు. ఇప్పుడు మహిమ ఎవరికి? ఎవరికి? ఆ కన్నా తండ్రి. ఇంక వెలుగేటంటారా? ఆ కలెక్టర్ ఈ ఊరోడు అయినందుకు ఆ ఊరిలో అందరికీ ఏంటి? ఒక వెలుగు. ఎందుకని? మా ఊర్లో నుండి ఒక కలెక్టరు ఉన్నాడని చెప్పుకుంటారు, చెప్పుకోరా? ఇదిగో లోకరక్షకుడు అని యేసుక్రీస్తు. అలాగే యూదుల నుండి ఇశ్రాయేలు పుట్టడం వల్ల ఒక పక్క ఇశ్రాయేలుకు మహిమ, రెండోది అన్యజనులైన మనందరికీ ఏం కలిగింది? వెలుగు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏం చేశారంట? వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏంటో తెలుసా? మరి ఆ దూత గాబ్రియేలు మరికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. అలాగే దూత గాబ్రియేలు అక్కడ గొర్రెల కాపర్లు కూడా ఏం చేసిందంటే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఎలిజబెత్ కూడా ఈ విధంగానే ప్రవచించింది. కాబట్టి ఇక్కడ సుమియోను మనకు చెప్తున్న గొప్ప విషయాలు ఏంటంటే, ఆ శిశువు అన్యజనులకు వెలుగుగాను, అనగా ఎప్పటి నుండి మనకి అయినా ఒక వెలుగుగాను, అలాగే ఆ శిశువు ప్రపంచానికి ఒక గుర్తుగాను ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను చివరిగా ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, తర్వాత మాట ఏం చేద్దాం అంటే, ఇది తర్వాత కాలంలో పూర్తిగా నెరవేరవలసిన భవిష్యత్తు కొరకు సుమియోను పలికాడు. అయితే అది ఆల్రెడీ నెరవేర్చబడ్డది. ఏంటి చూడండి, ఎక్కడ 33 ఏసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పట్టుటకును తిరిగి లేచుటకును వివాస్వాదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడనే మాట. అంటే తర్వాత కాలంలో అప్పటికీ సుమియోను నెరవేర్చవలసిన మాట గురించి పలికాడు.
వేసే ఒక రాయిగా ఉంటాడని పేతురు మొదటి పత్రిక 2:7-8 ఉంది. అంటే ఉదాహరణకి సద్దుకైలు ఉన్నారండి, పరిసయ్యులు ఉన్నారండి, ప్రధాన యాజకులు ఉన్నారండి, యోధ నాయకులు ఉన్నారండి, ఆఖరికి ఇస్కరియోతు యోధ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ఏం చేశారంటే తిరస్కరించారు. కానీ కొంతమంది ఉన్నారండి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించారు. మొదట తిరస్కరించిన సొంత రక్షకుని ఏం చేశారు? ఉదాహరణకి సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఏం చేయడు? తిరస్కరించాడు. మారిన తర్వాత ఎలా మారాడు? పౌలుగా మారాడు. ఎలా మారాడు? పౌలుగా మారాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ 34వ వచనంలో ఉంది, సిమియోను వారిని దీవించి ఎలాగన్నాడంట, అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. కొంతమంది పడిపోయారు యేసుక్రీస్తుని బట్టి. కారణం ఏంటి? ఆయన ఒప్పుకోలేకపోవడం వల్ల. పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు కూడా యేసుప్రభుని ఏం చేశారు? తిరస్కరించారు, పడిపోయారు. కానీ సౌలు అనబడుతున్న పౌలు తిరిగి లేచాడు. అలా ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడనే ఒక ప్రవచన వాక్యాన్ని ఇక్కడ సిమియోను పలకడం జరిగింది. చూడండి, సిమియోను ఈ మాట యోసేపుతో కాకుండా ఎవరితో చెప్తున్నాడంటే మరియమ్మతోనే చెప్తున్నాడు. ఎందుకని? చివరి వరకు సిలువేసే సమయం వరకు ఎవరు ఉంటారో? మరియమ్మ ఉంటారు. యోసేపు శారీరకంగా అప్పటికి చనిపోతాడు. ఆ విషయం తెలిసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సిమియోను మరియమ్మతో అంటున్నాడు, ఇదిగో అమ్మా, ముందు ఇది ఒక హెచ్చరిక, నువ్వు మానసికంగాను శారీరకంగాను సిద్ధపడవలసిన విషయం ఏంటంటే నువ్వు బాధను అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? బాధను అనుభవిస్తావు. బాధను అనుభవిస్తావు. యేసు ఎవరిని తటస్థంగా ఉండనివ్వడు. అంటే ఆయన్ని అంగీకరించిన వారు లేస్తారు, తిరస్కరించిన వారు పడిపోతారు. ఆయన జీవితం మొత్తం ఒక వివాదంలాగా ఉంటుంది. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు అనే మాట చాలా మందికి వివాదంగానే ఉంటుంది. కానీ అంగీకరించిన వారికి అది ఎంతో దేవునికరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ 35వ వచనంలో చివరిగా అంటున్నాడంటే ఇది నెరవేరబడిన సందర్భం ఆ రోజు, కానీ ఆల్రెడీ ఈ రోజున నెరవేర్చబడ్డది. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం జరిగిందా? జరగలేదా? జరిగిపోయింది. కాబట్టి ఆ మాట అప్పుడు జరగలేదు. కాబట్టి సిమియోను 40 రోజులు శిష్యుని పట్టుకుని పలికిన మాట. కానీ ఈనాడు యేసుక్రీస్తు సిలువ మరణం ఏం చేశాడు? పొందేశాడు. ఏమని పొందేశాడు? 35వ వచనంలో, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణం నీకు ఏం కలుగుతుంది అంటే ఒక బాధ కలుగుతుంది. ఒక కత్తి హృదయంలో దూసుకొస్తే ఎంత వేదనో నీకు అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే శారీరకంగా నేను కన్నా కొడుకుని ఆ సిలువ మీద పెట్టే చిత్రాంశం నువ్వు చూసి ఏం చేయలేవు, తట్టుకోలేవు అనే ఒక విషయాన్ని ఆయన ప్రవచనాత్మకంగా సిమియోను మరియమ్మతో చెప్పాడు. అని ఆల్రెడీ అది జరిగినటువంటి విషయమే మనకు తెలుసు. మరి ఆల్రెడీ మనుషులు యేసు ప్రభు పట్ల వ్యవహరించిన తీరు మనకు తెలుసు. యేసు అనుభవించిన బాధలు మనకు తెలుసు. యేసు ప్రభు అనిపించిన వ్యాధులు మనకు తెలుసు. ఇవన్నీ కూడా చూడవలసి వస్తుందని మరియమ్మతో సిమియోను ప్రవచనాత్మకంగా పలికాడు. యేసు ప్రభుని ఎన్ని చిత్రహింసలు పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని పిడిగుద్దులు గుద్దారో, ఎన్ని కొరడ దెబ్బలు కొట్టారో ఆ రోజున మరియమ్మ కల్లారా చూసిన తర్వాత నిజంగానే ఆమె హృదయ వేదన మరి వర్ణించలేనిదన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలు శిష్యర్గం యొక్క వెల అనుభవించాలి. అంటే వెల అంటే ఏంటి తెలుసా? దేవుని పిల్లలుగా ఉన్నందుకు కొన్నిసార్లు ఏం కలుగుతుంది అంటే బాధలే కలుగుతాయి. ఏం కలుగుతాయి? దేవుని పిల్లలుగా ఉన్నందుకు కొన్నిసార్లు ఏం కలుగుతాయి? బాధలు కలుగుతాయి. ఇందాక చెప్పాను కదా మీకు ఉదాహరణగా చైనా దేశంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకు వాళ్ళకి జరుగుతున్నాయంటే వాళ్ళు ప్రభుని నమ్ముకున్నందుకు. కొన్నిసార్లు ప్రభుని నమ్ముకున్నందుకు శిష్యర్గం వెల ఏంటంటే కొన్నిసార్లు బాధలు అనుభవించక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది క్రీస్తు పట్ల కలిగి ఉన్న లోతైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సిమియోను ఆరాధన ఏమి కనబడుతుందంటే ఒక బాలుడైన శిశువునటువంటి యేసుక్రీస్తుని పట్టుకుని ఆయన లోకరక్షకుడని ఆరాధించాడు. అటువంటి లోకరక్షకుడని యేసుక్రీస్తు ఇంకా శిశువుగా లేడు. ఆయన నీ కొరకు నా కొరకు జన్మించి మరణించి తిరిగి లేచి నేను రెండో మారు రాబోతున్నాను, సిద్ధంగా ఉండమని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. కాబట్టి సంగమా, ఈ పూట మీరు ఏ విషయంలో సిద్ధపడుతున్నారో ఆలోచన చేయండి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైనా, నీ పాకడ ముందైనా నువ్వు మాత్రం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. లోకరక్షకుని అంగీకరించు, హృదయంలో స్వీకరించు, పరిశుద్ధాత్మను పనిచేయడానికి అవకాశం ఇవ్వు. అప్పుడే నువ్వు భక్తిపరుడుగాను నీతిమంతుడుగాను జీవించి దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు. లేదండి నేను ఏదో యథారాజా తదా ప్రభు అన్నట్టు నా పని ఏదో నేను చేసుకుంటానండి, నా ఇష్టం ఉంటే నేను ప్రభుని ఆరాధిస్తానండి అంటే మట్టికి అది నిజమైన భక్తి కాదు. మీకు విషయం చెప్పన, సిమియోను కేవలం ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఆ బాలుడైన
చూడడానికి బ్రతికాడు అన్నాడు. ఇంకా ఆయన వేరే పనే పాట లేదా అంటే ఉంది. ఎన్ని పనులు ఉన్నా ఆయన మెయిన్ దేని కొరకు బ్రతికాడు? ఆ శిష్యుని చూడాలి. ఈరోజు నీ భూమి మీద నువ్వు ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ పని పాట చేసుకున్నా, నువ్వు తాపి పలికినా, కూలి పలికెళ్ళినా, కొట్ల అమ్మినా, లేకపోతే ఉద్యోగం చేసినా, అల్టిమేట్గా మన అందరి గోలు ఏమై ఉండాలా? యేసు ప్రభువుని ఒక రోజు నేను కల్లారా చూడాలనే గోలు ఉండాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఉద్యోగం చేసుకున్నవాడు ఉద్యోగంలో పడిపోయి దేవుని మర్చిపోతున్నారు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారంలో పడిపోయి దేవుని మర్చిపోతున్నారు, లేకపోతే కూలి పనికి వెళ్ళినాడు కూలి పనిలో పడిపోయి దేవుని మర్చిపోతున్నాడు. మొత్తాన్ని చెప్పాలంటే మనుషులు ఈ భూమి మీద ఉన్న పని పాటల్లో పడిపోయి లోకరక్షకుని మర్చిపోతున్నారు. అది నీకే నష్టం. కాబట్టి సుమియేను ఆశతో ఎదురు చూసి దేవుని యొక్క రక్షణ కల్లారా చూసినట్లు దేవుని పిల్లలని మనము కూడా రెండో రాకడ కొరకు సిద్ధంగా ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చెప్పండి వాక్యాన్ని ఒకసారి త్వరగా గుర్తు చేసుకుని.